ఇప్పుడు పార్లమెంట్ మీటింగ్ ఏంటంటే లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ముగ్గురు కలిస్తే పార్లమెంట్. మళ్ళీ చెప్పండి. ప్రెసిడెంట్ వన్ మోర్ టైం. 3 మెంబర్స్ కలిసిమంటే మనం ఇక్కడ ఎక్కువ లోక్సభలో ఎక్కువ. లోక్సభలో ఏమో డైరెక్ట్ రిప్రజెంటేటివ్ మనమే ఓటేసి గెలిపిస్తాం. మనం రాజ్యసభ ఇండైరెక్ట్, ప్రెసిడెంట్ కూడా ఇండైరెక్ట్. ఈ ముగ్గురు కలిసి ఏ నిర్ణయం తీసుకున్నా ఇండియా మొత్తం యాక్సెప్ట్ చేయాలి. ఎనీ లా తీసుకొచ్చిన 2005 తీసుకొచ్చింది. ఇప్పుడు ఇండియా మొత్తం యాక్సెప్ట్ చేయాల్సిందే. తమిళనాడు ఒప్పుకోవడం, పంజాబ్ అందరూ ఒప్పుకోవాల్సింది. ఇది యాక్ట్ ప్రకారం. ఇప్పుడు మీకు ఇప్పటిదాకా ఉన్నారు ఇప్పుడే చట్టాలు ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? పార్లమెంట్. ఎవరంటే పార్లమెంట్లో మీటింగ్ చెప్పండి. మూడు కలిస్తే ఈ మూడు లేకుండా పార్లమెంట్ ఉండదు. సంవత్సరానికి మినిమం ఎన్నిసార్లు మీటింగ్ పెట్టుకోవాలి? సమావేశం మ్యాక్సిమం 10 ఇష్టం 2 అయితే కంపల్సరీ. ఇందులో ఈ మూడిట్లలో ఎవరు చాలా ఇంపార్టెంట్? లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ మూడు సమానం. ఎక్కువ తక్కువ ఏముండదు. ఎందుకంటే ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా చట్టం రాదు బయట. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎనీ యాక్ట్ చట్టం రావాలంటే లోక్సభ యాక్సెప్ట్ చేయాలి, రాజ్యసభ యాక్సెప్ట్ చేయాలి, ప్రెసిడెంట్ ఇలా ఏ ఒక్కరు తీసుకుంటే వచ్చింది. యూ గాట్ ద పాయింట్. ఇంకా ముగ్గురు ఈక్వల్ ఎనీథింగ్ ఇండియా. సో దాని మన పార్లమెంట్ సిస్టమ్ అండి. అండర్స్టాండ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ముందు మీకు గుర్తు చేస్తుంది. క్లియర్? ఇప్పుడు చెప్పిన క్వశ్చన్లకి వెళ్ళి ఒక 2 నిమిషాలు కావచ్చు. ఏమైనా 2 క్వశ్చన్లు చెప్తాను. ఎప్పుడెప్పుడే స్కాన్ చేయాలి, గుర్తు పెట్టుకోవాలి. పాటించిన ఇప్పుడు చెప్పిన క్వశ్చన్ ఇంకా కొంచెం ఎప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాం. క్లియర్? నెక్స్ట్ లాగ్ తీసుకోండి. రాయండి. జీకే హైకోర్ట్స్ ఉన్నాయి. హైకోర్ట్స్ బ్రాకెట్లో 1 or 2 మార్క్స్. 1 or 2 మార్క్స్. ఫస్ట్ చదివిన హైకోర్ట్స్ అంటే దీని మీద 2 బిట్స్ పడతారు. సార్ మీరు చెప్తారు, బట్ నేను జీకే చెప్తున్నాను. సార్ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్, బట్ ఐఎమ్ టీచింగ్ జీకే కరెంట్ అఫైర్స్. ప్రజెంట్ మన ఇండియా హౌ మెనీ హైకోర్ట్స్ ఆర్ దేర్? 25 హైకోర్ట్స్. హైకోర్టు జడ్జిని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్. అపాయింట్ వేరు, డిజైన్ అండ్ ఓత్ డిఫరెంట్. అపాయింట్మెంట్ అంటే ఎవరైతే కన్ఫర్మ్ చేయడు ప్రెసిడెంట్. ఆయన యొక్క ఓత్ ఎవరు? ఆయన రెసిగ్నేషన్ ఎవరు ఇవ్వాలి? చెప్పాను బిడ్డ వచ్చాను. హైకోర్టు జడ్జి ఇస్తారు, ప్రెసిడెంట్. నేను అందుకే చెప్పాను వాట్ ఐ గేవ్ యూ ప్లీజ్ ఒక 5 times రాయమని చెప్పాను. రాస్తే గుర్తుండేది. మనకున్న తక్కువ టైం కాబట్టి 45 days 50 days కోచింగ్ కాబట్టి నేను మీకు 10 హోంవర్క్ పేపర్స్ తీసుకుంటున్నా అంటే మీకు ఎగ్జామ్ దాకా గుర్తురాలి. మీకు చెప్పిన 3-4 days మీరు మర్చిపోతే అని పాయింట్ చెప్పింది. మీకు మనం చెప్పాను చెక్ చేసి 10 ఉంటుంది. హైకోర్టు జడ్జి రెసిగ్నేషన్ ప్రెసిడెంట్కి ఇవ్వాలి. అవునా కదా? ఇదేమో గవర్నర్ అంటున్నారు, వైస్ ప్రెసిడెంట్ అంటున్నారు. వైస్ ప్రెసిడెంట్ కావాలి, ప్రెసిడెంట్. ఆయన ఓత్ ఎవరు? గవర్నర్. ఓత్ అంటే ప్రమాణ స్వీకారం. ఆయన అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు? ఇలా ఉన్నారు. అపాయింట్మెంట్ వేరు, ఓత్ వేరు, రెసిగ్నేషన్ వేరు. ఆ వర్డ్స్ మీనింగ్ కట్టండి చాలు. ప్రజెంట్ హౌ మెనీ హైకోర్ట్స్ ఆర్ దేర్? 25 హైకోర్ట్స్. ఏంటండి? 25 హైకోర్ట్స్. ఇందులో మన భారతదేశంలో ఈ హైకోర్టు సిస్టమ్ని ఇంతకుముందు ఏమిటంటే చార్టర్డ్ కోర్స్ అంటే చార్టర్ కోర్స్ అంటే చార్టర్. ఇప్పుడేమో హైకోర్టు పేరు పెట్టుకున్నాం, అప్పుడేమో చార్టర్. ఏమన్నారు? ఈ ఫస్ట్ మన భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి హైకోర్టు ఏంటంటే కోల్కతా. ఏంటంటే ఇది ఎప్పుడంటే 1962 July 1st కోల్కతా హైకోర్టు ఫస్ట్ హైకోర్టు ఏంటంటే 1962 July. మరి చెప్పండి. సెకండ్ వచ్చేసి ముంబై అండి. ఏంటంటే సేమ్ 1962